ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే నైట్ ఏం చేస్తామంటే మేము ఆల్మోస్ట్ ముగ్గంతా వేసి కంప్లీట్ చేసేటప్పటికి జనవరి 1కైనా ఎప్పుడైనా కూడా నైట్ 12:30 అలా అవుతుంది కదా. ఆ టైంలో ఏంటి అంటే అందరూ ముగ్గులు అది వేసి వచ్చుంటారు కాబట్టి మేము ఆ టైంలో వెళ్ళి అందరు ముగ్గులు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసొస్తాం అన్నమాట. ఇక్కడైతే నేను మా పక్కింటి అమ్మాయి అయితే వెళ్ళి ముగ్గులన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఎలా వేశారు ఏంటి అనేది అయితే చూసొస్తున్నాము. ఇక్కడ ఏంటి అంటే ఇలా వేస్తారనమాట. పీటల ముగ్గు కానీ రథం ముగ్గు అలా అయితే వేస్తారనమాట పొంగలప్పుడు. మేమైతే ఇలా కొంచెం డిజైన్ వేసి హ్యాపీ పొంగల్ అని అయితే రాసాము. పక్కన వచ్చేసి పక్కన వాకిలి ముందు భోగి కుండ అంటే పొంగలి పొంగిస్తున్నట్టు అయితే వేసి హ్యాపీ పొంగల్ అని రాశాను అనమాట. ముగ్గు లుక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎలా వేసాను ఏంటి అనేది. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానం అది చేసి పొంగల్ అయితే పెడుతున్నాను అనమాట. ఒకటేమో దేవుళ్ళకి, ఒకటేమో పెద్దలకి అయితే పెడుతున్నానండి. మేమేంటి అంటే ఓన్లీ పొంగలు అండ్ బట్టలు అయితే పెట్టుకుంటాం అనమాట. చాలా మంది సైడ్ ఏంటి అంటే రైస్ ఇవన్నీ కూడా పెడతారు. మాకేంటంటే చేసిన అప్పాలు ఇవన్నీ అయితే పెడతామన్నమాట. నేనైతే అప్పాలు అయితే అన్నీ పెట్టి తీసేసామండి. ఇక్కడైతే నాన్న వాళ్ళకి బట్టలు అయితే పెట్టుకున్నాం అనమాట. నాన్నగారికి మామయ్యకి ప్రతి సంక్రాంతికి ఇలా బట్టలు అయితే పెట్టుకుంటాము, నాన్నకి మామయ్యకి. ఇక్కడైతే పిల్లలు సాంబ్రాణి అయితే వేశారనమాట. మేమైతే పూజ అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. పొంగల్ అయితే పెట్టి స్వామివారి దగ్గర పొంగలి, స్వామివారి దగ్గర పెద్దల పొంగలి, పెద్దల దగ్గర అయితే పెట్టి ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మీరందరికీ కూడా ఎలా పొంగల్ సెలబ్రేషన్స్ అనేది ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ పొంగల్ సెలబ్రేషన్ రోజు ఇంకొకటి ఏంటి అంటే పతంగులు అయితే ఎగరేస్తారు కదా, అంటే కైట్ అండి, గాలిపటం. ఇక్కడైతే పిన్ని వాళ్ళ ఇంటి ముందు వేసింది మాత్రమే చూపించాను కదా. ఇదైతే ఎర్లీ మార్నింగ్ పిన్ని దగ్గరికి వెళ్ళి ముగ్గులు చూడండి. హరిదాసులు ఇలా అయితే వస్తారనమాట. ఎప్పుడు కూడా హరిదాసులు ఏంటి అంటే డ్యాన్స్ అలా వేస్తారనమాట, కొన్నిసేపు అలా ఉంది. కానీ ఈసారి ఏంటి అంటే తనకి ఏంటంటే ఎక్కువ అన్ని ఊర్లు 4-5 ఊర్లు తిరగటం వల్ల తనకి ఓపిక లేక ఈసారి వాళ్ళ మనవడ చేత అయితే వేయించారనమాట. అందువల్ల డ్యాన్స్ అయితే ఈసారి ఎక్కువ వేయలేదు. ఇక్కడైతే హరిదాసులు అయితే వస్తున్నారు చూడండి. మీ ఊర్లో కూడా ఇలాంటి ఆచారం ఉందా లేదా అన్నది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.
చాలా బాగా చేశారనమాట ఊర్లో. కానీ మేమైతే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మంచి సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి. అంటే టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.